సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగానే సంక్రాంతి పండుగ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సంక్రాంతి పండుగని పెద్ద పండుగ అని అంటారు. సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఈ పండుగ ఏర్పడుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు కనుక ఈ సంక్రాంతికి మకర సంక్రాంతి అని పేరు. మకర సంక్రాంతి రోజు నుండి 6 నెలలు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. అందుకే ఈ 6 నెలలకు ఉత్తరాయణమని, తక్కిన 6 నెలలకి దక్షిణాయనమని పేరు. ఈ సంక్రాంతి పండుగ 1, 2 రోజులతో కాకుండా నెల రోజులు కూడా నెల రోజుల ముందు నుండి ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాసం నుండి ప్రారంభమవుతుంది. ఈ ఎప్పుడైతే ధనుర్మాసం రాగానే దీనిని నెల పట్టడం అంటారు. ఆ రోజు నుండి మహిళలందరూ కూడా వాకిళ్ళ నిండుగా ముందు నుండి రకరకాల ముగ్గులన్నీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు నేల మీదకొచ్చాయా అన్నట్టుగా చుక్కల ముగ్గులతోటి, గీతల ముగ్గులతోటి, రథాలతోటి ఎంతో అందంగా ముగ్గులు వేయడం మొదలుపెడుతూ ఉంటారనమాట. లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుంది. ఈ పండుగలన్నిటిలో కూడా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత, ఆరోగ్యం 2 ఉంటాయి. ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇంటిని, ఇంటి బయట అంతా శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి, బయట ఉన్నటువంటి నెగెటివ్ అంతా కూడా క్లీన్ అయిపోయి మనకు ఆరోగ్యం ఉంటుంది. పొద్దున్నే లేవడం వల్ల ఎక్సర్సైజ్ లాంటివి ఇవన్నీ చేయడం వల్ల ఆరోగ్యం బావుంటుంది. మనం బావుంటే ఇంట్లోని వారందరూ కూడా బావుంటారు. ఈ నెల రోజులు కూడా ఆవు పేడతో ముద్దలు చేసి, పసుపు కుంకాలు ముగ్గులో అలంకరించి, గుమ్మడి పూలు పెట్టి, గొబ్బిళ్ళు పెట్టి, ఈ నెల రోజులు ప్రతిరోజు ధనుర్మాసం మొదలైన దగ్గర నుండి కూడా నెల రోజులు గొబ్బెమ్మలు పెడతారనమాట. ఆ వీటిని సంధి గొబ్బెమ్మ అని అంటారనమాట. ఆ రోజుల్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందే పెట్టుకోవడం కాకుండా వేరొకరి ఇంటి ముందు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు పిలిచి ప్రతిరోజు కూడా ఇలా సంధి గొబ్బెమ్మల్ని పెట్టుకొని ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటారనమాట. ఈ నెల రోజులు పెట్టినటువంటి ఈ పిడకలని భోగి రోజు ఒక మాలగా చేసి భోగి మంటల్లో వేస్తారు. భోగి అంటే భోగ భాగ్యాలను ఇచ్చే పండుగ అని అర్థం. ఈ భోగి మంటలో ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, పనికిరాని వాటిని అన్నిటిని కూడా తీసి ఆ భోగి మంటల్లో ఏస్తారు. అంటే ఇల్లు అంతా కూడా శుభ్రపడిపోతుంది. ఆవు పిడకతో ఆ మంట వేయడం వల్ల వాతావరణం అంతా కూడా బావుంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఈ సంక్రాంతి పండుగను మనం 4 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఈ 4 రోజుల్లో ఏ రోజు ఏమేం చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.